నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించిన దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో. భోగి పండుగ రోజున పౌర్ణమి రావటం ఎంతో విశేషమని తెలిపిన దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎంపీ. విద్యుత్ ఛార్జీలను భవిష్యత్తులో పెంచకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ధర్మ ప్రచారం నిమిత్తం ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద వేద పండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణను దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో లాంఛనంగా ప్రారంభించారు. భోగి పండుగ రోజున పౌర్ణమి రావటం ఎంతో విశేషమని భక్తులు గిరి ప్రదక్షిణకు విశేష సంఖ్యలో తరలివచ్చారని దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్ తెలిపారు. ఒక పక్క భోగి పండుగ, మరోవైపు పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద దుర్గా మల్లేశ్వరులకు దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోతో పాటు ప్రధాన అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం ఘాట్ రోడ్ నుండి కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా గిరి ప్రదక్షిణ సాగింది. డప్పులు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గిరి ప్రదక్షిణ ఆలయానికి చేరింది. మార్గ మధ్యంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి నీరాజనాలు అర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాసరావు చెప్పారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. జయ దుర్గా భవాని. ఈ రోజున భోగి, రేపు సంక్రాంతి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు. ఈ రోజున పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ఊరేగింపుగా గిరి ప్రదక్షిణగా తిరగడం జరుగుతోంది. ఈరోజు భోగి అవటం కూడా ఒక విశేషం. పండగ రోజున అమ్మవారిని దర్శించడానికి ప్రతి భక్తుడు కూడా ముందుగా ఎదురు చూస్తూ భోగి మంటలు వేసిన తర్వాత అమ్మవారిని దర్శించామనే ఆనందంలో ప్రతి భక్తుడు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి భక్తుడు కూడా ఈ గిరి ప్రదక్షిణలో రాలేని వాళ్ళందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జయ దుర్గా భవాని. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నిటినీ అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తుందని ఎంపీ అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎన్డీఏ కూటమి నాయకులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంపీ కేశినేని శివనాథ్ భోగి మంటలు వెలిగించారు. రాష్ట్ర ప్రజలకు ఎంపీ శివనాథ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ప్రజలు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం పెంచిన పెన్షన్తో పాటు అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు. గత 5 ఏళ్లలో లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు జీతం ఇస్తుందని ఎంపీ అన్నారు. రాష్ట్ర ప్రజలు కలల రాజధాని అమరావతి, పోలవరం వచ్చే సంక్రాంతికి పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలందరూ పాలు పంచుకోవాలని ఎంపీ కోరారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా సంక్రాంతి ఉత్సవాలు రాష్ట్రం మొత్తం మీద బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. గత 4 రోజుల నుంచి చూసాం. నేషనల్ హైవే హైదరాబాద్ ట్రాఫిక్ రోడ్లు మరిపించినట్టు అన్ని వాహనాలు రకరకాల రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని
ఆంధ్రప్రదేశ్కి రావడం చాలా ఆనందం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చాలా కోల్పోయారు. రాష్ట్రంలో ఏ పండగ వాతావరణం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. మనం రాగానే పెన్షన్లు ఇచ్చాం, తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టాం, ఆ తర్వాత ఉద్యోగులందరికీ కూడా మొదటి రోజు జీతం ఇవ్వటం గత 5 సంవత్సరాలు ఏ రోజు లేని విధంగా మొదటి రోజు జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం. ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మొదటి గ్యాస్ సిలిండర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇటువంటి తెలుగు లోగిళ్లు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. భోగితో ప్రారంభమయ్యే 3 రోజులు అతిపెద్ద పండుగ అందరినీ మురిపిస్తుంది. తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. పిల్ల పాపల సందళ్ల నుంచి యువతుల రంగవల్లుల వరకు సంక్రాంతి శోభ సంతరించుకుందని ఎన్టీఆర్ జిల్లా ఎంపీ కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో దూసుకుపోవడంతో పాటు అమరావతి అభివృద్ధితో వచ్చే ఏడాది నాటికి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడి సెంటర్లో టీడీపీ నేతలు భోగిమంటలు, హరిదాసుల విన్యాసాలు, రంగురంగుల రంగవల్లికలు, తీన్మార్, డప్పు నృత్యాలు, కోలాట నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోగి పండుగను పురస్కరించుకొని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పూజా కార్యక్రమాలలో నుంచి సాంప్రదాయబద్ధంగా భోగి మంటలను వేశారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు వచ్చే భోగి పండుగ సందడి అందర్నీ ఆకర్షించింది. పల్లెలు దాటి పట్టణాలకు, పందేలు, విజయవాడ నగరానికి చేరిన సంస్కృతి తెలుగింటి ఆడపడుచులు నూతన వస్త్రాలు ధరించి పాల పంకలతో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర పురోగాభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. త్వరలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందించే దిశగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరుపుకుంటున్నాం. గత 5 సంవత్సరాల్లో లోపించిన ఇటువంటి లోటుపాట్లన్నీ సవరించుకునే వాళ్ళ ప్రజలు అత్యధికంగా సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఇవాళ గొల్లపూడి గ్రామం అంటేనే అందరికీ అచ్చొచ్చిన గ్రామం. ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలు గత 15 సంవత్సరాల నుంచి జరుపుకుంటాం. అందులో నేను, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు అందరం కూడా పాల్గొని ఈ సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, అంతేకాకుండా ముందుగా మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారికి స్మరించుకుని తర్వాత భోగి మంటలు ప్రారంభించడం, సంక్రాంతి వేడుకలు ఇక్కడి నుంచి ప్రారంభించడం అందరికీ ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా వచ్చే సంక్రాంతికి రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ తప్పకుండా జరుగుతుంది కూడా. అందరూ కూడా ప్రజలు అదే విశ్వసిస్తున్నారు. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి సందర్భంగా ఈరోజు మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు, సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ముందుగా తెలుగు ప్రజలు దేశ విదేశాలు ఎక్కడున్నా కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ భోగి మంటల్లో చెడు నశించి మన రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంక్రాంతి. ఈ సంక్రాంతి వైభవంగా జరుగుతూ ఉంది. రాష్ట్రం కూడా పురోభివృద్ధిగా అడుగులు వేస్తుంది. తప్పకుండా వచ్చే సంక్రాంతి నాటికి తెలుగు ప్రజల కలల, ఆంధ్ర ప్రజల కలల అమరావతి కళ కొంత దూరం సాకారం అయ్యి ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని 7,000 బొమ్మలతో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపరులను అబ్బురపరుస్తోంది. 14 ఇతివృత్తాలకు చెందిన విగ్రహాలు, బొమ్మలు, చిత్రపటాలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో అయోధ్య రామ్ లల్లా దీప్తో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేవతల ప్రతిమలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. నేటి తరానికి సాంప్రదాయాలపై మక్కువ పెంచే లక్ష్యంతోనే తాను ఈ బొమ్మల కొలువును ఏర్పాటు చేసినట్లు నందిని తెలిపారు. ఏటా కొత్త థీమ్లతో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారుల ఆనవాయితీ. బొమ్మల కొలువు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఇంద్రకీలాద్రి. మీరు చూస్తున్న ఈ బొమ్మల కొలువు ఇంద్రకీలాద్రి నుండి ఈ డిప్యూటీ ఈవోగా ఎం రత్నరాజుగా నేను కొన్ని విషయాలు ఇంద్రకీలాద్రి అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది. అన్ని పండుగల్లోకెల్లా సంక్రాంతి పండుగ చాలా అద్భుతమైన పండుగ. ప్రతి వాళ్ళు ఇటు ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా చేసుకునే పండుగ సంక్రాంతి.
ఈ సంక్రాంతి పండుగలో ముఖ్యమైనది ఈరోజు మొదటి రోజుగా భోగి జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల నుండి, తెలంగాణ నుండి, అనేక ప్రాంతాలు, పశ్చిమ గోదావరి, తర్వాత ఈస్ట్ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, వైజాగ్ వరకు కూడా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఒక పెద్ద ఆనవాయితీ. అందరూ కూడా హైదరాబాద్ చూస్తే హైదరాబాదు మొత్తం ప్రదేశాలన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకు వచ్చి ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగిన మరి ఈ పండగ విషయాల్లోకి వస్తే మన ఇంద్రకీలాద్రిలో మొదటగా 5:05 మన ఇంద్రకీలాద్రి పైన భోగి మంటను మనం చేయటం జరిగింది. మరి వేద పండితుల ఆశీర్వచనంతో ఉదయం 5:05 భోగిని మనం మంట వెలిగించటం, దానికి భక్తులందరూ వచ్చి దాన్ని స్వీకరించటం జరిగింది. అది తదుపరి స్వామివారిని విగ్రహాలను తీసుకుని మన చిన్న రథంతో కింద వరకు తీసుకుని వెళ్ళి కింద టోల్ గేట్ నుండి మరి గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తులందరినీ కూడా సమకూర్చి అక్కడ నుండి గిరి ప్రదర్శనకు అక్కడ అంకురార్పణ చేయటం జరిగింది. దీనిలో మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచంద్రమోహన్ గారు, మరి వేద పండితులు, తర్వాత స్టాఫ్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గిరి ప్రదర్శనలో ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ గిరి ప్రదర్శన చేస్తే ఈ సంక్రాంతి రోజున చాలా అద్భుతమైన మంచి కార్యం జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులందరికీ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు గిరి ప్రదర్శన ఇంకా జరుగుతూ ఉంది. విద్యుత్ ఛార్జీలను భవిష్యత్తులో పెంచకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లతో విద్యుత్ అదనపు భారాలు వేయరాదన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని ఎంపీ హెచ్చరించారు. విద్యుత్ బిల్లుల భారాలను వ్యతిరేకిస్తూ భోగి మంటల్లో విద్యుత్ బిల్లుల కాపీలను భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను వేసి దగ్నం చేశారు. కృష్ణలంక సుందరయ్య గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటల్లో కరెంటు బిల్లు శ్రీనివాసరావు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్లల్లో ఉన్న మీటర్లను తొలగించి స్మార్ట్ మీటర్లను ఏర్పాట్లు వ్యతిరేకించాలని ఆయన ప్రజలను పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లు పూర్తిగా రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. డిస్కంలు అప్పుల పాలు అయితే ప్రజల నుంచి వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సంపన్నం చేయడం కాదు, సంపన్నులకు దోచిపెట్టడమే చంద్రబాబు నాయుడు నైజమన్నారు. భోగి పండుగ సందర్భంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల బిల్లులను అమానుషంగా ప్రజల మీద భారం వేసినటువంటి విద్యుత్ ఛార్జీల ఈ బిల్లుల్ని ఈ భోగి మంటల్లో వేసి తగలబెట్టేటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కృష్ణలంకలో కూడా దహనం చేస్తున్నారు. ఈ బిల్లుల దహనం అనేది ప్రజల యొక్క ప్రత్యక్ష నిరసన పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీల మీద వాళ్ళ మనోభావాలను అర్థం చేసుకొని ప్రభుత్వం ఈ ఛార్జీలను వెంటనే ఈ అదనపు ట్రూ అప్ ఛార్జీలని, ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జీలని విత్డ్రా చేసుకోవాలి, ఉపసంహరించుకోవాలి. అలాగే స్మార్ట్ మీటర్లు ప్రజలు భయపడిపోతున్నారు. స్మార్ట్ మీటర్లు పేరు వింటేనే భయపడిపోతున్నారు. తెలుగుదేశం గతంలో వాగ్దానం చేసింది ఈ మీటర్లు పెట్టమని, అయినా సరే ఇప్పుడు మరలా పెడుతున్నారు. కేవలం అదానీ కోసం, షిరిడీ సాయి లాంటి కంపెనీలు, లేకపోతే గ్రీన్కో లాంటి విద్యుత్ కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప ఇంకో అందుకు కాదు. ఈ సెకీతోటి జరిగినటువంటి సోలార్ విద్యుత్ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి. 5 రెట్లు అదనపు భారం, 1,20,000 కోట్ల రూపాయలని అదనపు భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇది సహించడానికి ప్రభుత్వం ఎప్పటికైనా ప్రజల మనోభావాలు. ఈ పండగ సందర్భంలో ఎలాంటి సహాయం ప్రభుత్వం నుంచి రాలేదు. మామూలుగా సంక్రాంతికి కిట్లు ఇస్తారు, తోపాలు అవన్నీ ఇస్తారు, ఏదో రకమైన సహాయం, పప్పులు, ఉప్పులు ఇవి కూడా లేకుండా ఈరోజు ప్రజలు దీనావస్థలో ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం డిస్కాములు అప్పులైనవి కాబట్టి విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉంటున్నారు. కానీ ప్రజలు అంతకన్నా ఎక్కువ అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్న ప్రజల మీద ఈ భారాన్ని మోపటం సరైందని మేము అడుగుతున్నాం. అప్పుల భారం తీర్చాలి ప్రజలకి. ప్రజల అప్పుల భారాన్ని వదిలేసి వాళ్ళ మీద వాళ్ళని మరింత అప్పుల పాలు చేసి ప్రభుత్వం అప్పులు తీర్చుకుంటామంటే ఇదేం పాపం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద ఈ రకమైన బర్డన్స్ వేయడానికి లేదు. ఈ దహనం అనేది, ఈ విద్యుత్ బిల్లుల దహనం ఒక సీరియస్ వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వానికి. భోగభాగ్యాలతో విలసిల్లాలని చెప్పనని రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార ప్రకటనలాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉన్నాయి. పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సుసంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పేద మధ్యతరగతి సామాన్య ప్రజల మీద విద్యుత్ భారాలను మోపి 16,000 కోట్ల రూపాయలని ప్రజల దగ్గర నుండి గుంజేటువంటి దానికి, రాబట్టేటువంటి దానికి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో ప్రజలు భోగభాగ్యాలతో ఎలా విలసిల్లుతారని చెప్పనేటువంటిది అడుగుతూ ఉన్నాం. రంజాన్ తోఫాలు, సంక్రాంతి తోఫాలు ఇవన్నీ పోయినాయి.
ఏమి లేవు. ఇప్పుడు ప్రజలకి బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ధరలు ఆకాశాన్ని అడ్డుతూ ఉన్నాయి. దానికి తోడు నిత్య జీవిత అవసర వస్తువుల ధరలకు తోడు కరెంటు ఛార్జీల భారాన్ని కూడా ప్రజల మీద మోపేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆయన పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని, రసీదు బిల్లుల్ని తగలబెట్టేటువంటి కార్యక్రమం ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకా అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదాని చెక్కి ఒప్పందాలను రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వీల్లేదు. ఏదైతే షిరిడీ ఎలక్ట్రికల్స్ జగన్ బెనామీ అని చెప్పావో, స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పని మీ తండ్రి కొడుకులు ఇద్దరు ప్రకటించారో దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఆ ఒప్పందాలను అమలు జరపడమే కాదు, వాటిని స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నీ వైనాన్ని ఏమిటని చెప్పనేటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలు దేశంలో మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కరెంటు బిల్లులు పెంచి నూతన సంవత్సరం, సంక్రాంతి భారాలు వేసి వాళ్ళు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ భారాలు రద్దు కావాలి. కరెంటు ఛార్జీలు పెంచము అని ఎన్నికల ముందు మాట చెప్పారు. ఇవాళ కూడా పెంచట్లేదని చెప్పారు. ఇది పచ్చి అబద్ధం. ఎవరిని అడిగినా ఇప్పుడు నారావారిపల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ ఊళ్ళో వెళ్ళి గ్రామ ప్రజలకి మీ కరెంటు బిల్లు పెరిగిందా లేదా అని బిల్లులు చూస్తే అర్థమైపోతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పెంచారని వీళ్ళు చెప్పడం ఏంటి? మరి అటువంటిప్పుడు మీరు ప్రభుత్వంలో దేనికి? వాళ్ళు ఉన్నప్పుడేనో మీ మీద చెప్పారు, మీరున్నప్పుడేనో వాళ్ళ మీద చెప్తున్నారు. ఎవరైనా ఒకటే. 10.5 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉంది మాత్రం నరేంద్ర మోడీ గారు. అప్పుడు జగన్ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ కరెంటు ఛార్జీలకి ప్రత్యక్షంగా ఇప్పుడు మీరు బాధ్యత వహించాలి, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యత వహించాలి, పైన ఉన్న మోడీ గారు బాధ్యత వహించాలి. మీకు పేదరిక నిర్మూలన అని ప్రకటన చేశారు. ఇదేనా? పేదల మీద కరెంటు ఛార్జీలు పెంచి భారం వేయటమే పేదరిక నిర్మూలన? వాళ్ళ సమాధానం చెప్పాలి. అందుకే ప్రజల ఆగ్రహాన్ని, ప్రజల బాధని ఈ భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్ధం చేయటం ద్వారా తెలియజేశాం. అంతేకాదు, అనాథల పట్ల ఆదరణ కలిగి ఉండాలన్న సద్భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అనాథ పిల్లల కళ్లల్లో కూడా సంక్రాంతి ఆనందాన్ని చూడాలని సంక్రాంతి పిండి వంటలను అందజేస్తున్నామని వెల్లడించారు. సోమవారం విజయవాడ గెలాక్సీ లయన్స్ క్లబ్, ప్రేమ్నాథ్ యోగా మిత్రం మండలి సంయుక్త ఆధ్వర్యంలో అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉందని, అనాథ పిల్లలు కూడా సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో గన్నవరంలోని అనాథ పిల్లలకు సంక్రాంతి పిండి వంటల పంపిణీ చేస్తున్నామన్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఉమ్మడాంజనేయులు దళ, అదేవిధంగా ప్రేమనాథ్ యోగా మిత్ర మండలి, అదేవిధంగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గెలాక్సీ, మరి ప్రెసిడెంట్ గారు రమేష్ గారు, అదేవిధంగా కూడా అందరూ కూడా సహకారంతో మరి తలకొక 10,000 రూపాయలు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి మొత్తం కూడా ఒక 60,000 రూపాయల సరుకులు మరి కేర్ అండ్ షేర్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఇక్కడ తీసుకొచ్చి దీపావళి సంబరాలు చేస్తాం. మరి సంక్రాంతికి మరి ఇక్కడ పిండి వంటలు చేసుకొని మరి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైతే కోరుకున్నారో బొంబాయి రవ్వ, మినపప్పు, కందిపప్పు అన్ని రకాలు కూడా వారు ఏదైతే కోరుకున్నారో అవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి పండగ అనేది ఇవాళ సంక్రాంతి పండుగ అంటే తెలుగు వారికి అతిపెద్ద పండగ. మరి ఊళ్ళ నుంచి కూడా మరి వారి ఇళ్ళకెళ్ళి ఎక్కడ చేసుకున్న ఉద్యోగస్తులు కూడా వారి ఇళ్ళకెళ్ళి ఒక పండగ వాతావరణం, ఒక పండగని అక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ అనాథ పిల్లలు ఎవరు జరుపుకోవాలి, ఎవరు జరుపుతారు అనే ఉద్దేశంతో మన ఇంట్లో అరిసెలు చేయమంటారు, బొబ్బట్లు చేయమంటారు, కజ్జికాయలు చేయమంటారు, బూందీ చేయమంటారు, రకరకాలు. మరి అది మన బాధ్యత, మన పిల్లలు కనుక మనం చేపిస్తాం. మరి అక్కడ వాళ్ళకి ఎవరు జరుగుతారు, ఈ పండగ వాతావరణం వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మరి ఆనాడు
12-13 సంవత్సరాల కిందట ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన ప్రకారం కూడా యోగా మిత్రులందరి సహకారంతో మేమందరం కూడా ప్రతి సంవత్సరం మరి అక్కడికి వెళ్ళి పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వారికి కనీసం 10-15 రోజులు వాళ్ళు హ్యాపీగా తింటారయ్యి. మరి ఇంకా అంతకన్నా మనకు కావాల్సిందే ఉంది. ఇచ్చుటలో ఉన్నాయి, వేరే అచ్చటాలు లేనే లేదంట. లయన్స్ క్లబ్ విజయవాడ గ్యాలక్సీ తరఫున మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అనాథ పిల్లలకి బట్టలు, స్వీట్స్ అందరి పని ఇస్తున్నాము. ఈరోజు మెల్విన్ జోన్స్ పుట్టినరోజు. ఆయన లయన్స్ క్లబ్ స్థాపించాడు. ఆయన మహనీయుడు మెల్విన్ జోన్స్. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి మేము మన చిట్టన్న సెంటర్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాము. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. అందరినీ ఈ విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాము. మీరు అందరూ మాకు సహకరించేందుకు ఈ అనాథ పిల్లలందరికీ మానవ తోచింది చేస్తున్నామండి. చేసే చాలా తక్కువ అండి మనం చేసేదండి. చేయాల్సి చాలా ఎక్కువ ఉంది. దేవుడు ఆ భగవంతుడు మాకు ఇచ్చాడు, మా మెంబర్స్ అందరికీ ఇచ్చాడండి. ఏమండి ఇచ్చే చేయిగా ఉంది, అది కోరుకున్నాము సార్. మనం వడ్డిచ్చే చేయిగా ఉండాలి, తీసుకుని చేయిగా ఉండకూడదండి. వడ్డిచ్చే చేయిగా ఉండాలి సార్. అలాంటి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. అందరికీ ధన్యవాదాలు. స్నేహాలయ ఆర్ట్స్ విజయవాడ రావి నాంచారయ్య ట్రస్ట్ ఆధ్వర్యాన యనమల కుదురులో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సాంస్కృతిక వైభవ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హరిశ్చంద్ర మయసభలో దుర్యోధన ఏకాపాత్రాభినయం తదితర నాటకాలను కళాకారులు నిర్వహించారు. రంగస్థల నటులు ఆచంట బాలాజీకి స్వర్ణ కిరీటధారణ, నాగమల్లేశ్వరరావుకు రత్ననాట్ల పురస్కారం, పట్టాభి రామయ్యకు రావి నాంచారయ్య స్మారక పురస్కారాలను ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి అందజేశారు. నిర్వాహకులు బొజ్జ గౌరీశంకర్, రావి వెంకట్, పల్లా మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం స్నేహాలయ ఆర్ట్స్ మరియు శ్రీ రావి నాంచారయ్య ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ మరియు కళలకు నిలయమైనటువంటి విజయవాడ ఈ యనమలకుదురు గ్రామంలో ఈ నాటకాలని ఏర్పాటు చేశాము. ఇందులో బంగారు కిరీట ధారణ ఆచంట వెంకటనాయుడు గారికి, అలాగే రతన్ టాటా సేవా పురస్కారం చెన్నకేశ్వర నాగమల్లేశ్వర వారికి, అలాగే రావి నాంచారయ్య స్మారక పురస్కారాన్ని డాక్టర్ కామినేని పట్టాభిరామయ్య గారికి ఈ కార్యక్రమంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ప్రయాసాలు కూర్చొని సరే ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా ఈ స్నేహాల ఆర్ట్స్ ఈ సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని నిర్వహిస్తున్నాము. సంక్రాంతి పండుగ అనగానే ప్రతి గ్రామాల్లోనూ ఎక్కడైనా సరే కోడి పందాలు, జోదము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మా స్నేహాలయ ఆర్ట్స్ రావి నాంచారయ్య ట్రస్టు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే విధంగా తెలుగు పద్యానికి, అలాగే ఈ పౌరాణిక పద్య నాటకాలని ప్రదర్శించి మన తెలుగు సాహిత్యాన్ని నిలబెడటం కోసం, అలాగే సంస్కృతిని నిలబెడటం కోసం ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అనగానే నాకు ఇంకో కళాకారులు ఎక్కడుంటే అక్కడే పండగలాగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగిరెద్దుల మేళాల దగ్గర నుంచి, అక్కడ హరికథల నుంచి బుర్రకథలు పల్లెటూళ్ళల్లో, ఇవన్నీ కూడా సంక్రాంతి టైంలో మనకంతా పండుగ వాతావరణం క్రియేట్ చేసే దాంట్లో ప్రథమ పాత్ర పోషించేదే కళాకారులు. ఈరోజు ఇక్కడ స్నేహాలయ ఆర్ట్స్ వారు మరియు రావి నాంచారయ్య ట్రస్ట్ వారు ఈరోజు కళాకారుల్ని సన్మానిస్తూ వాళ్ళందరికీ తోడ్పాటుగా నిలవడం అనేది చాలా ఆనందంగా. ఎందుకంటే గత కొద్దేళ్లుగా ఈ డిజిటల్ మీడియా, సినిమాల ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల కళాకారులకు ప్రాధాన్యత కొంత తగ్గింది. కాబట్టి ఇటువంటి ట్రస్ట్లు లేకపోతే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ అన్నీ ముందుకొచ్చి ఇటువంటి కళాకారులందరికీ అండగా నిలబడడం అనేది కళలని ఇన్నేళ్లుగా మనకి 16వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి నాటక రంగం అనేది. 16వ శతాబ్దం నుంచి నేడు 2024 వరకు కాపాడుకోగలుగుతున్నాం అంటే గవర్నమెంట్స్ ప్రోత్సాహంతో పాటు ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి కళాకారులకు అండగా నిలబడడం వల్లే వాళ్ళకి అవకాశాలు సరిగ్గా ఉన్నా లేకపోయినా చప్పట్లతో సరిపెట్టుకునే వాళ్ళే కళాకారులు. ఈరోజు వాళ్ళకి పొట్టకూటికి కూడా సరైన అవకాశాలు లేనప్పటికీ కూడా వాళ్ళ కళని బ్రతికించడం కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ కేవలం శాల్వాజాలు మాకు సరిపెట్టుకుంటాం, అయినా కూడా మేము ఈ కళను బ్రతికిస్తామని ఎంతోమంది కళాకారులు ముందుకు వస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా కళాకారులను ఆదుకోవడంలో కానీ, కళాకారులను ప్రోత్సహించడంలో కానీ మా స్నేహాలయ ఆర్ట్స్ మరియు రావి నాంచారయ్య ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. ఇందులో మెయిన్ మా మోటో
ఎవరైతే పేద కళాకారుడు, ఎవరికైతే అన్నం లేక ఇబ్బంది పడుతున్న కళాకారులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడమే మా మోటో. దాని తర్వాత స్టేజ్ ఆర్టిస్టులని, స్టేజ్ ప్రదర్శనని ప్రోత్సహించాలనేది, దీనిని భారీ ఎత్తున ఒక ఉద్యమంగా చేయాలనేది మా సంకల్పం ఉంది. దాన్ని ముందు పెద్దల సహకారం అంతా తీసుకు ఫన్ టైమ్ క్లబ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనడానికి విదేశాల నుండి సైతం వస్తుంటారని వైఎస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ తెలిపారు. ఆర్టీసీ కాలనీ ఉన్న ఫన్ టైంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. కాలనీ వాసులు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ క్లబ్లో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు. విదేశాల నుండి సైతం ఇక్కడికి వచ్చి ఈ సంబరాల్లో పాల్గొనడం ప్రత్యేకత అని అన్నారు. మరో వైస్ ప్రెసిడెంట్ సుమా మాట్లాడుతూ అందరూ కలిసి జరుపుకోవడానికి ఫన్ టైం ఒక మంచి వేదిక అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. చిన్నారులకు భోగిపళ్లు పోయటం, మహిళలకు వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ముందు రోజు మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించామని సుమా తెలిపారు. మా సభ్యులతో, మా గెస్టులతో రంగరంగ వైభవంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మీరు అన్నీ కూడా షూట్ చేశారు. మరి సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ మనకి. మరి ఎందుకంటే అందరి దగ్గర ఏ వ్యాపారాలు చేసినా లేకపోతే వ్యవసాయం చేసినా మరి డబ్బు చేతి నిండా ఉంటుంది. ఇప్పుడు దాకా కష్టపడతారు రైతులు అందరూ కూడా. మరి ఇది పెద్ద పండగ కాబట్టి మరి మనం ప్రతి సంవత్సరం ఈ రకంగా మేము భోగి మంటే కాకుండా మరి గంగరెద్దులు మీరు చూశారు కదా, ఇక్కడ ఎద్దులు ప్రదర్శన ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి అందరూ 10:30 గంటల వరకు ఇప్పుడు భోగిపళ్ళు, చిన్నపిల్లలకి భోగిపళ్ళు వేయడం ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి. 10:30 గంటల వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉంటుంది ఈ పండగ వాతావరణం. ఉదయం 6 గంటల దగ్గర నుంచి మరి అంతా మీరు గమనిస్తున్నారు. ఇట్టా ప్రతి సంవత్సరం జరగాలని అందరికీ మీ నుండి నేను ఈ ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భోగి మంటలు అనేవి నిర్వహించాము. అలానే ఫన్ టైమ్స్ అనేది ఎప్పుడు కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చే సంస్థగా ఉంటుంది. ఇక్కడ నిన్న ముగ్గుల పోటీలు జరిగినాయి. మొన్న పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించాము. ఇవాళ చూస్తే కనుక ప్రాంగణంలో ఒకవైపు మీకు బొమ్మల కొలువు కనిపిస్తుంది. అలాగే హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొర, జంగమ దేవర, అలాగే పొట్టేలు బండి, తర్వాత పిల్లలకు, మహిళలకు ఇక్కడ కాంపిటీషన్స్ అనేవి నిర్వహిస్తాము. 8 గంటలకు పిల్లలందరికీ భోగిపళ్ళు కూడా పోస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారే కాకుండా ఈ సంవత్సరం అయితే దాదాపు 5 రాష్ట్రాల వాళ్ళు వచ్చారు. అలాగే విదేశాల నుంచి, అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కూడా ఈ యొక్క సంబరాల్లో పార్టిసిపేట్ చేయాలనుకుని వారి స్వగృహాలకు వచ్చిన వారందరూ ప్రొద్దునుంచి మా ఫన్ టైమ్స్ ఆవరణలో చాలా కోలాహలంగా వారు ఆనందంగా ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. ఇప్పుడే అక్కడ పొంగలి కూడా వండటం జరిగింది. సంప్రదాయాలను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, అలాగే మన తెలుగు సంస్కృతులను కాపాడాలనే ఏకైక ఆలోచనతో మేము ప్రతి సంవత్సరం ఇలాగే వైభవేతంగా సంక్రాంతి సంబరాలు అనేది ఫన్ టైమ్స్ గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్న ఫన్ టైమ్స్లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఈ మీడియా ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు సుమా అట్లూరి, ఫన్ టైమ్స్ వైస్ ప్రెసిడెంట్. 2వ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం విజేతగా నిలిచింది. హోరాహోరీగా తలపడిన మ్యాచ్లో డి అంటే డి అంటూ పంచులు విసిరారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. 2వ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో హర్యానా రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా 2వ స్థానంలో జమ్మూ అండ్ కాశ్మీర్, 3వ స్థానంలో అస్సాం రాష్ట్రం విజేతగా నిలిచిందని కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి దుర్గా సతీష్ తెలిపారు. విజయవాడ పడమటిలోని శ్రీ రఘురామ వేదిక ఫంక్షన్ హాల్లో ఈ నెల 11-12 తేదీల్లో జరిగిన 2వ కూన్ బకోటర్ నేషనల్ ఛాంపియన్షిప్ 2024-25 పోటీల్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుండి 400 మంది క్రీడాకారులు హాజరై ఫైట్ విభాగం పోటీల్లో తలపడ్డారు. కాగా హర్యానా రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 30 మంది వివిధ కేటగిరీల్లో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి దుర్గా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. కూన్ బకోటర్ దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆదరించాలని కోరారు. ఈ క్రీడాకారులకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కూన్ బకోటర్ అసోసియేషన్ అధ్యక్షుడు గోగుల వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సింహాద్రి నాగజ్యోతి, ఆయా రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ జాతీయ స్థాయి పోటీలు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలన్న ఉద్దేశంతో మనము రెండవ జాతీయ స్థాయి పోటీలు మనము ఇక్కడ విజయవాడలో నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ స్థాయి పోటీలకు మనకి సుమారుగా ఒక 15 రాష్ట్రాల నుంచి మనకి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ రావడం జరిగింది సార్. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలకు మనకి 380 మంది నుంచి 385 మంది క్రీడాకారులు దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఈ నెల 11, 12 సార్, శనివారం, ఆదివారం 2 రోజులు నిర్వహించాము ఈ కార్యక్రమాన్ని. యాక్చువల్గా ఏంటంటే సార్, మన ఏదైనా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సౌత్ ఇండియా అనేసరికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్కి ఆదరణ తక్కువ సార్. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం చాలా ఏంటంటే ఈ కార్యక్రమాలకి కొంచెం అంతగా సపోర్ట్ ఇవ్వరు. నార్త్ ఇండియన్స్ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్కి, నేషనల్ సర్టిఫికేట్కి వాళ్ళకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ వాళ్ళకి డిపార్ట్మెంట్స్లో ఆర్పిఎఫ్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి, ఆర్మీ వాళ్ళకి కానీ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం అది స్పోర్ట్స్ కోటా అనేది కొంచెం లేకుండా ఇదిగా ఉంది సార్. ఈ కూన్ బకోటర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ రికగ్నైజ్ పొందిన మార్షల్ ఆర్ట్. ఇది కంబోడియా కంట్రీకి సంబంధించిన ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ సార్. ఇది ఈ మార్షల్ ఆర్ట్ వచ్చేసి ఇది ఏంటంటే వాళ్ళ కంట్రీలో ట్రెడిషనల్ మార్షల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించిన దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో. భోగి పండుగ రోజున పౌర్ణమి రావటం ఎంతో విశేషమని తెలిపిన దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎంపీ. విద్యుత్ ఛార్జీలను భవిష్యత్తులో పెంచకుండా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.